ఏసైలు ఏసయ్యా, ఇంకా ఏ బాధలు రాకుండా మీరు నాతో కూడా ఉండబోతున్నారయ్యా. నీ వాత్సల్యము చూపబోతున్నారయ్యా. ఆయన మన్నాను కురిపించబోతున్నాడు, ఆయన స్వస్థపరచబోతున్నాడు, ఆయన కార్యం చూడబోతున్నాడు, నేను అధికారిగా ఉండబోతున్నాడు. చిన్న ఉద్యోగము, చిన్న జీతం అనుకుంటున్నావా? దానినే గొప్పగా దేవుడు వాత్సల్యము చూపబోతున్నాడు. నా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రభు నీ పట్ల నిర్ధారించు. సారమును ప్రభు అదిగో తల్లి నీ వైపు తిరిగి ఉన్నాడమ్మా. నీ కన్నీళ్ళని ఏసై తుడుస్తున్నాడమ్మా. నీ కన్నీళ్ళని ఏసై తుడుస్తున్నాడు. తొలగిపోతున్నాయమ్మా. అది ఏసై చూడబోతున్నాడు. నీ వైపే తిరిగి ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఆయనతో కూడా నిలిచి ఉండుటకు ఎక్కడి నుండో నేను తీసుకుని వచ్చిన వాత్సల్యతను చూపే దేవుడు, నిత్యమైన కృప, ఏ యోగ్యత అర్హత లేని ఆయన కృప, ఆయన సన్నిధిలో ఆయన సురక్షితమైన రెక్కలలో ఈ రాత్రి నివసించిన వారికి అందరికీ ఆయన కృప నిత్యము తోడే ఉండును గాక. ఆయన కృప నిత్యము తోడే ఉండును గాక. అందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనుదినము సంవత్సరాలు, యుగ యుగములు, తరతరములు అనగా నిత్యము నిలిచి ఉండే ఆయన కృప, ఆయన వాత్సల్యత అనగా కనికరం, ప్రేమ, దయా నిత్యము ఆయన కృప, ఆయన వాత్సల్యత, ప్రేమ, దయా, కనికరము, కటాక్షము ఆయన సురక్షిత రెక్కల క్రింద ఇంతవరకు ప్రభు కాచి కాపాడిన వారికి అందరికీ అటు నిత్యమైన వాత్సల్యత, కృప, రక్షణ జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. విడవని కృప, ఎడవైన కృప, నీకును నాకును కూడి వచ్చిన వారికి అందరికీ వెంటాడుతూ 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 అది నీ వెంబడి నీ ఇంటికి నీతో కూడా వచ్చినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన వాత్సల్యతో నేను నీకు విడవక తోడై ఉండి నిత్యము నీ వెంబడి నా వాత్సల్యత వచ్చినట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఇంతవరకు ప్రభు మనకందరికీ
అందరికీ తోడై ఉండి కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం చెప్పుదా. స్తోత్రం 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 స్తోత్రం. గలమెత్తి పాటలు పాడి ప్రభుని కీర్తించి గణపరిచి మహిమపరచుటకు ప్రభు కృప చూపించి ప్రభు నామానికి మహిమకరంగా పాటలు పాడటకు సహాయం చేసినందుకు స్తోత్రం చెప్పుదా. స్తోత్రం 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 స్తోత్రం. చక్కగా వాయించిన ప్రతి బిడను ఆయన కృపతో జ్ఞానంతో నింపి నడిపించి తోడే ఉండి ఆశ్రమించి కాపాడినట్టుగా స్తోత్రం చెబుదా. స్తోత్రం 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 స్తోత్రం. సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తున్న బిడ్డలకు మరింత జ్ఞానమును కృప అభిషేకం నుంచి వాత్సల్యతను చూపించి ఆయన కృపతో నింపి బలపరిచి ధైర్యపరిచి ఆరోగ్యం ఇంకా మహిమగల పరిచయంలో తన బిడ్డలను వాడుకున్నట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. బ్రాంచీలలో సెంటర్లో ఉన్న సంఘ పెద్దలు వారి కుటుంబాలకు ప్రభు నిత్యమైన కృపా వాత్సల్యతను ప్రేమ చూపిస్తూ విడవక ప్రేమించి ఆశ్రమించి తోడే ఉండి కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిందా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో పాల్పొందిన ఆశతో కోరికతో ఉత్సాహం ఆనందముతో ప్రభు సన్నిధికి మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని వాహనములకు ఆయన కృప వాత్సల్య నిత్యము ఆయన కృతి శస్త్రప్రసన్నత కాపుదల తిరిగి ఇంటికి క్షేమంగా వెళుతున్న బిడ్డలకు తోడే ఉన్నట్టుగా స్తోత్రం చెప్తా. స్తోత్రం 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 స్తోత్రం. కలసపాడు సేవకుల సంఘాన్ని విశ్వాసుల కుటుంబాలను రాజ్యాల సేవకుల విశ్వాసుల కుటుంబాలను ఆకుబడి చేస్తున్న విశ్వాసుల కుటుంబాలను మరి కొమరోలు సేవకుల కుటుంబాల బిడ్డలను సంఘపడే విశ్వాసుల కుటుంబాలకు నిత్యమైన కృప సన్నిధి వాత్సల్యత కనికరము జాలి తోడే ఉండినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి గిద్దలూరు ప్రాంతంలో సేవ చేసినటువంటి దైవ సేవకులు పాస్టర్ వేద నాయకులు గారికి ఆయన కుటుంబ సభ్యులకు మరి ప్రదర్శిని అలాగే ఆయనతో కూడా కలిసి పరిచయం కొనసాగుతున్నటువంటి శిష్యులందరినీ కూడా పేర్కొన్న ప్రభు దీవించి ఆయన నిత్యమైన కృపా వాత్సల్యతను చూపి కనికరం చూపించి ఆయన హస్తము సన్నిధి తోడుగా ఉన్నట్టుగా స్తోత్రం చెబుదా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక నూతనమైన మందిరం ఈ సంవత్సరంలో విశాలమైన నూతన మందిరము ప్రభు కట్టడానికి ఆయన హస్తం చాపి గొప్పది విప్పి ఆయనకు ఇష్టమైన మందిరము కలగా సౌందర్యంగా సొగసుగా అందంగా విశాలమైన గొప్ప మందిరము సకల ప్రజలకు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఆ మందిరంలో ఆయన కృప వాత్సల్యత ఆశీర్వాదం పొందడానికి ప్రభు కొత్త విశాలమైన మందిరం ఏర్పాటు చేసినందుకు స్తోత్రం చెప్తా. పట్టణ విస్తారమైన జనాలు పరిసర ప్రాంత గ్రామాల నుంచి టౌన్ నుంచి తీసుకుని వచ్చినందుకు స్తోత్రం చెబుదా. చక్కటి వర్తమాన లేఖనాల వాక్యం ప్రతి మాటను దైవ సేవలతో ఉంచి ఆయన జ్ఞానంతో నింపి ఆత్మతో నింపి కృపతో నింపి ప్రేమించి బలపరిచి ధైర్యపరిచి దాసు నోట ప్రతి మాట విత్తన ప్రతి విత్తనం ప్రతి వారి గుండెల్లో హృదయంలో నాటబడి బహుగా ఫలించినట్టుగా స్తోత్రం చెబుదా. స్తోత్రం 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 స్తోత్రం. తీర్మానం చేసుకోండి. ఈ వాక్యం విన్నటువంటి వారు బాప్తిసం పొందాలనుకున్న వారు తీర్మానం చేసుకోండి. మన మధ్యలో దైవ సేవకులు చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆశ్చర్యకరుడైన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరపు ఆరాధనను తండ్రి మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మీరు నాయన మహత్యము కలిగినటువంటి దేవునిగా మా మధ్యలోకి దిగి వచ్చి నాయన మీకు స్తోత్రం. సమస్తాన్ని మేలుకరంగా మీరు మార్చినందుకు స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందారు. మొదలు బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో నా తండ్రి నూతన సంవత్సరంలో నాయన మా హోసన్నా మినిస్ట్రీని ప్రేమించి ప్రభువా, ఇదిగో మా సంఘాలను ప్రేమించి మా వ్యక్తిగత జీవితాలను మా బిడ్డల కుటుంబాలను ప్రేమించి ప్రభు మీరిచ్చిన వాగ్దానము కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యము
చూపుదునని వాగ్దాన పూర్వకముగా మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందులకై మీకు స్తోత్రం. వాగ్దానము నుంచి నెరవేర్చుటకు నీవు శక్తి కలిగినటువంటి దేవుడవు తండ్రి, మీకు స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రం. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి కూడి వచ్చిన ప్రజలతో మీరు శ్రేష్టమైన మీ మాటలను ముచ్చటించినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, వాత్సల్యము కలిగిన వాడనై ఇదిగో యెరూషలేము తట్టు నేను తిరిగి ఉన్నానని మీరు సెలవిచ్చినట్లుగా ఇదిగో నా తండ్రి మా అందరి వైపు మీరు తిరిగి ఉన్నందుకు మీకు స్తోత్రం. మా మధ్యలో మీరు దిగి వచ్చినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో తండ్రి, పితరులు నాయన కోపం పుట్టించినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు లోబడనప్పటికీ ప్రభువా, అయ్యా నీవు దీర్ఘ శాంతము గలవాడవై నాయన వాత్సల్యము కలిగిన వాడవై నాయన మీరు కృప చూపుటకు వారి మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం యేసయ్యా. పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని కాపాడినందుకు మీకు స్తోత్రం. అరణ్యములో 40 సంవత్సరముల మన్నానిచ్చి వారిని పోషించినందుకు మీకు స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో నీ మందిరావరణములో అడుగు పెట్టినటువంటి నీ బిడ్డల కుటుంబాలు తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈ సంవత్సరము ప్రభువా మీరిచ్చిన వాగ్దానం మీద ఆనుకొని బ్రతకడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీరు వాగ్దానం ఇచ్చినట్లుగానే ఒక్కొక్కరి ఎడలని వాత్సల్యమును నాయన మీరు చూపించి నాయన ఈ సంవత్సరములో మా బిడ్డలందరూ కూడా తండ్రి ఆశీర్వాదకరంగా నడిపించబట్టుకు మీరు సహాయం చేయండి నాయన. మా బిడ్డలకు ఏది తక్కువ కాకుండా సమృద్ధిని కుటుంబాలలో దయచేయండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, పాడి పంట వ్యవసాయం దీవించబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము నాయన. ఈ సంవత్సర ప్రారంభంలోనే మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు ఏది చేయాలని ఉద్దేశించి ఉన్నారో వారి ఆలోచన యావత్తును సఫలము చేయమని వేడుకొనుచున్నాం. కుటుంబాలలో ఆరోగ్యము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆశీర్వాదము దయచేయమని వేడుకొనుచున్నాం. రక్షణ ఆనందమును పుట్టించమని వేడుకొనుచున్నాం. జ్ఞానము లేని వారికి జ్ఞానము దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. నీ కనికరము చేత నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ కనికరము ఒక్కొక్క కుటుంబం మీద మీరు రానివ్వని వేడుకొనుచున్నాము. నీ కనికరము లేకపోతే, నీ వాత్సల్యము లేకపోతే, నీ దయ లేకపోతే మేము బ్రతుకలేము యేసయ్యా. కనికరించయ్యా. నీ కుటుంబాల మీద మీ కను దృష్టి నిలబడి ప్రభువా నీ కృప కుమ్మరించబడునుగా ప్రార్థిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రం. గొప్ప వాత్సల్యముతో ప్రతి వారిని మీరు సమకూర్చమని వేడుకొనుచున్నాము నాయన. సంఘ సరిహద్దును విశాలపరిచి ఇదిగో ఈ ప్రాంతపు సేవలు వెళ్ళపరిచి నా తండ్రి ప్రాంతీయ సంఘ పరిచర్యను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. మీరు వాగ్దానము చేసినట్లుగానే నీ వాత్సల్యత ప్రతి సంఘము మీద నిలిచి ఉండును గాక, ప్రతి సేవకుని మీద నిలిచి ఉండును గాక, ప్రతి విశ్వాస మీద నిలిచి ఉండును గాక. సంఘాలు దీవించబడాలి, విస్తరింపబడాలి, నూతన పరచబడాలి, నూతన ఆశీర్వాదాలతో నింపబడాలి స్వామి. ఆ దిశగా మీరు ఆశీర్వదించబోతున్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మా ముందుంచబడిన నాయన బాప్తిజాల కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇదిగో నీ వలన పడిన ఈ నీ ప్రయాస వ్యర్థమైపోకుండా నా తండ్రి అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా, అనేకుల హృదయాలు తెరవబడినట్లుగా, అనేకులు మారు మనసు పొందినట్లుగా, బాప్తిజం కొరకు సిద్ధపరచబడినట్లుగా మీరు మార్గాలు సరళం చేస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా వాక్యం విద్యల మీద ఆశనికను మీరు బలపరచండి. ఈ నూతన సంవత్సరములో నూతన కృపలతో నింపండి స్వామి, నూతన ప్రకటనలతో నింపండి స్వామి, నూతన శక్తిని, బలమును, ఆరోగ్యమును, మెండైన క్షేమమును మీరు అనుగ్రహించండి. అడుగు పెట్టిన ప్రతి స్థలములో విజయోత్సవముతో మీరు ఊరేగింప చేయమని వేడుకొచ్చున్నాం. సేవకులందరినీ బలపరచండి ప్రభువా. అయ్యా సంఘాలలో తండ్రి నీ పరిచర్యలో వాడబడుతూ ఉంటుండగా నీ కృపతో కప్పటి నాయన. అయ్యా సంఘాలలో నా తండ్రి ఏది మాట్లాడవలెనో, ఏది నేర్పించవలెనో, ఎలా నడిపించబడవలెనో తండ్రి మీకు స్తోత్రం. సేవకుని నోట మీ మాటలు ఉంచి ఘనపరిచి ఆయా ప్రాంతాల్లో విస్తారమైన మీ కృపనిచ్చి వాడుకోవమని వేడుకొనుచున్నాం. ప్రభువా మీకు స్తోత్రము నాయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కను దృష్టి ఒక్కొక్కరి మీద నిలిపి మీ కృపా క్షేమాలతో నడిపించమని వేడుకొనుచున్నాం. ఇంతవరకు రాత్రంతా మీ సన్నిధి మాతో ఉంచినందులకై మీకు స్తోత్రం యేసయ్యా. ఒక్కొక్కరిని మీరు బలపరిచినందులకై స్తోత్రం, ఒక్కొక్కరిని మీరు అభిషేకించినందులకై స్తోత్రం. ఎవరైతే వాత్సల్యత పొందుకొని మీ సన్నిధిలో సమృద్ధిని అనుభవించాలని తీర్మానంతో ప్రార్థించుకున్నారు
ఉన్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచు నాయన. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాన్ని ప్రారంభించమని వేడుకుంటున్నాను. ఏ విధము చేతనైనా మా మధ్యలో మీరు దిగి వచ్చి కూడికనంత ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీరు మహామహిమతో దిగి రాబోతున్నారు. మేము గొప్ప వాత్సల్యముతో ఎదుర్కొన్నట్టు వాక్యం నుంచి మహిమ ఘనత ప్రభావమును మీరు పొందవాలి. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడైన యెహోవా ప్రేమ వాత్సల్యతయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృపయు ఆదరణకర్త సమాధానకర్త షాలేము రాజు త్రియేక దేవుడైనటువంటి ఆశీర్వాదమును సమాధానమును సంతోషమును ఆనందమును నిత్యము హోసన్నా మినిస్ట్రీస్లో దైవ సేవకులకును మందిరాలకును విశ్వాసం అందరి కుటుంబాలకును ఈ రాత్రి ఈ నూతన ఆరాధనకు కూడి వచ్చిన వారి అందరి కుటుంబాలకును నిత్యము సదాకాలము ఆయన వాగ్దానం స్థిరపరిచి నెరవేర్చి తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. 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 ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచండి, అనుభవించండి. అలాగే అందరూ కూర్చోండి. మన మధ్యలో సహోదరులు పలహారం పంచుతున్నారు. ఎవరు అంటే అక్కడ వాళ్ళందరూ కూర్చోండి. మన సంగతులు అపలహారం మీ దగ్గర తీసుకొని మీరు పంచుతారు. అపలహారాన్ని సిద్ధపరిచినటువంటి కుటుంబం మరి దేవాదానం గారు ఇద్దరు లోకం నుండి మన ప్రాంతాల మందికి వస్తారు. దేవాదానం గారు మరి మీకు అందరికీ కూడా ఈ విధంగా స్వీట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీకు బయట టీ ఏర్పాటు చేశారు. ఈ స్వీట్ తీసుకొని మరి దేవ సేవకులు కూడా మరి అందరి వరకు ప్రార్థనలు చేస్తారు. ప్రతి వారు కూడా కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేయించుకొని ఆ బయట మీకు టీ ఇస్తారు. అది కూడా తీసుకొని మీరు వెళ్ళాలని క్రీస్తు ప్రేమలో తెలియపరుస్తున్నారు. ఈ స్వీట్లను మరి దేవాదానం గారు కుటుంబం ఏర్పాటు చేశారు. ఆ టీని కూడా మరి తిమోతి గారు గుడిమెట్ల నుంచి వస్తున్నటువంటి తిమోతి గారి కుటుంబాన్ని అదేవిధంగా దేవాదానం గారి కుటుంబాన్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించుగాక. ప్రభు ఆ విధంగా ఆశీర్వదించినట్టుగా స్తోత్రాలు చెల్లించుదా. స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరు కూడా అడావుడి పడుతూ నిదానంగా మరి ఆ స్వీట్లు తీసుకొని మరి దేవ సేవకులు కలిసి మరి చక్కగా కుటుంబ సమేతంగా మరి